బూత్ కమిటీ నెమ్మన్నా సార్ బూత్ కమిటీ నెమ్మన్నా సార్ అయితే ఒక ఇప్పుడు నీకు సమస్య ఇప్పుడు నన్ను తిట్టాడు సార్ తిట్టాడు 3 మాటలు కంప్లైంట్ చేయలేదా? తిట్టినా సార్ 3 మాటలు ఎస్పీకి ఇచ్చినా ఒకసారి ముఖ్యమంత్రికి ఇచ్చినా. ఏమైంది ఇప్పుడు? వాళ్ళ మీద కేసు పెడతావా? పెడతావా నువ్వు? కంప్లైంట్ అడపై పోలీస్ స్టేషన్ ఇస్తావా? ఇచ్చినా సార్. ఎక్కడ బీటెక్ రవి దగ్గర పోయి కలిసావా? నువ్వు పని చేయి, మన కంటెస్ట్ చేసి వెళ్ళిపోయాడు కదా, రవితో మాట్లాడతాను. పెన్షన్ లేదా నీకు అక్కడ? పెన్షన్ రాలేదా మీకు? నాకు పింఛన్ తీసేసాడయ్యా. ఎవరు తీసింది? వాడు వైఎస్ఆర్ తీసేసాడయ్యా. ఎక్కడ ఉన్నావు? గుంటూరులో. గుంటూరు గుచ్చి తగ్గలేను. ఇదిగో బొక్కులు ఉంటుందయ్యా. నాకెట్ట నాయన చచ్చిపోతాయ్యా. ఒకసారి నెలకు మా భార్యకి ఇచ్చాడు, ముసలిదానికి ఇచ్చాడు చెయ్యయ్యా. ముసలిదానికి రాకయ్యా. ముసలిదానికి చెప్పారు ఇంటికి అయ్యా రాపించుకో, ముసలిదానికి రాసి అయ్యా. నేను ఇంక చచ్చిపోతాయ్యా, నాకు మూత్ర శాంతం అయ్యా. డబ్బులు లేక ఎడ్డి గారి కాడికి పోయి 20,000 తెచ్చుకున్నాయ్యా. అప్పు తీసుకున్నా ఇచ్చాడు. కనిగిరిలో ఉన్నాడు ఆయన. ఇచ్చాడు డబ్బులు. ఇప్పుడు రాపించుకున్నాయ్యా. నాకేదో రాపించుకున్న సంగతి ఇక్కడ రాపించుకున్నా. ఆయన చూపిస్తారు అనుకున్నా. పంపించాడు. మున్సిపల్ కమిషన్ కూడా తీసుకోవచ్చు మనం. 2 సంవత్సరాలు ఇచ్చినాడు. 3,000 తీసేసాడయ్యా. నాకు అన్నీ నువ్వు చెప్పాల్సిందయ్యా. నాకు నాకు వచ్చేది అయ్యా. ఆయన ఫోన్ చేస్తున్నారు మీకు, ఎవరైతే పెన్షన్ లేదో దానికి సంబంధించిన ఫోన్ చేసి చెప్తున్నారు. నాకు ఫిజికల్ చేసాడు. మా కుటుంబ మంచి 80 గజాలు కుట్టుకున్నాను. 3 మీటర్లు పెట్టినా. ఇది బీటెక్ రవికి ఇప్పుడు ఎవరు మళ్ళీ దీన్ని మనం ఎవరు చూస్తారు? ఇది బీటెక్ రవికి ఇంట్రెస్ట్ చేశాను. పోయి ఫోన్ చేశాను. మీరు చేశారు ఎందుకంటే సార్ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని పనులన్నీ చేయమన్నాడు. మంత్రి గారిని కూడా ఇక్కడ పెట్టినాడు. ఇప్పుడు ఆయనతో డిఎంఏ గారితో మాట్లాడినాము. మీరు డిఎంఏ గారి దగ్గరికి ఫోన్ పోయి ఆయన ఏం చెప్తాడో కనుక్కొని మేడం మళ్ళీ వస్తే మళ్ళీ మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడే మాట్లాడారు. ఆయన ఆస్తిని విజయవాడ కొండల్లో వైసీపీ కార్యకర్తలు 22లో కబ్జా చేశారండి. మనం 22లో స్పందనలో ఇచ్చేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి కేసు పెట్టారు. ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మీ మీద కేసు పెడతాం. విజయవాడ కొండల పోలీస్ స్టేషన్. ఎవరో అతికిచ్చినట్టుగా, ఎవరో తీసుకున్నట్టుగా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారండి. దాంట్లో ఒక ఓనర్ పేరు కూడా లేదండి. బలవంతంగా ఆక్రమించుకుని వాళ్ళే వేసుకుని 4 సెటిల్మెంట్ సార్. 4 కోర్లు ఉంది. 4 డబ్బులు ఇస్తే పే ఎమ్మెల్యే ఎవరు అక్కడ? ఇప్పుడు బోండా అమ్మగారు. ఆయన దగ్గర పోలేదా? వెళ్ళలేదండి. ఇక్కడికే వచ్చాము. ఒకసారి అన్న కలిసారు ఆయన. అసలు బోండా అమ్మగారి దగ్గరికి వెళ్ళలేదండి. మేము వెళ్ళలేదు. ఇక్కడే లోకేష్ గారి దగ్గర వచ్చాము. ఆయన కలవండి. చేయకపోతే ఆన్లైన్లో మనీ పోగొట్టుకున్నాను. దానికోసం ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను డీసీపీ ఆఫీస్లో. వాళ్ళు బ్లాక్ అయితే చేశారు. కాకపోతే ఎఫ్ఐఆర్ చేయించుకోమని చెప్తే లోకల్ ఎస్పీ ఆఫీసు, లోకల్ చెంగులపేట టౌన్లో ఎస్పీలు 4 సీఎలు 8 తీసుకెళ్ళి ఫోన్ చేయాలి. సార్ 91 400 అంటే సార్ ఇతను స్టార్ట్ చేస్తే మామూలుగా ఒక హాఫ్ డే పోతుంది సార్. స్టేషన్ వెళ్ళి నుంచి పెడుతున్నా సార్. ఇప్పుడు తర్వాత మాట్లాడదాన్ని పంపించేస్తున్నాను సార్. పార్టీ తిరుగుతూనే ఉన్నాను. ఎమ్మెల్యే కూడా చెప్తానమ్మా. చెప్తారమ్మా.
నువ్వు పోమ్మా. ధ్యాన్ పెట్టినారు అప్పుడే. లేదమ్మా, మరి నీకెందుకు ఈ రోజు రాత్రి లోపల నీకు సర్వే నెంబర్ ఎంత అది? విశాఖపట్నమా ఏమది సరే అమ్మా. నువ్వు పోమ్మా. నీకెందుకమ్మా, నీకు నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను. నేను కూడా రాసుకుంటానమ్మా. ట్రస్ట్ క్రాస్ అయిపోయింది. కలెక్టర్ గారి దగ్గరికి అధ్యక్ష మనసులో 10,000 అంటున్నారు సార్. జీవో ఈ లేదని చెప్తున్నారు. ఎందుకంటే అర్జీ కూడా తీసుకోలేదు. కొడుకులు ఉన్నారు, అర్జీ కూడా తీసుకోలేదు. ఏమన్నా వడ్డీలు కట్టిస్తున్నావు? వాళ్ళని సెపరేట్ చేసుకోవాలమ్మా. మార్చుకోండమ్మా. వాళ్ళకి ఏమైనా పెట్టిన అప్లికేషన్ ఉంటే ఒక కాపీ అమ్మా. వాళ్ళు పెట్టిన అప్లికేషన్ తర్వాత ఇది నీట్ పెన్షన్ ఫర్ ఎవరీ మంత్ ట్రీట్మెంట్. ఇది మనం ఏం చేద్దాము అంటే ట్రస్ట్ బాగుంది కూడా పెట్టాం. లేదంటే గవర్నమెంట్ చెప్పేసి ఇది ఒకటి పెట్టేసుకోండి. ఇది పెన్షన్ రిమూవ్ చేశారు, ఇతను మాట్లాడదాం. ప్రభాత్ చౌదరి ఇలా ఈ మన కాన్సెప్ట్ నుంచి మదనపల్లిలో దూరం నుంచి వచ్చారు. పంపించేస్తామని దగ్గరికి నువ్వు ఎమ్మెల్యే గారు పోయి ఆయన నుండి చేస్తాను. ఒక అర్జీ నెలకు 5,000 అవుతుంది. ట్రస్ట్ బాగుంది. ఆయన వైఎస్ఆర్ పార్టీనా అతను? ఆయన పేరు మీద ఆయన వైఎస్ఆర్ చేస్తుండే ఆయన ఆఫీస్ పేరు ఇది పని చేస్తుంది ఇంకొక ఆయన వైఎస్ఆర్ ఆయన. అందుకే ఏదో ఉంటుంది. అదే ఆఫీస్ ఈయన పేరు ఇది చేస్తారు. ఎవరు చేసినా పర్వాలేదు. ఇప్పుడు మన బీసీ జనార్దన్ రెడ్డి కాన్సెస్ వస్తుంది. ఎమ్మెల్యే వచ్చేసి విజయవాడని బయట గౌరవతో కూడా ఇక్కడ ల్యాండ్ మన మీ రూల్స్ కూడా కేసు తీసుకోలేదు. వేమూరా నేను కూడా పర్సన్ రూమ్లో కదా